హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మిస్ అయ్యారా నన్ను? మిస్ కాలేదా? మిస్ అయ్యారా? యాక్చువల్లీ ఇలా మీ ముందు వచ్చాను. యాక్చువల్లీ వచ్చి చాలా రోజులు అయింది కదా, 15 days కంటే ఎక్కువనే అయింది కదా ఫ్రెండ్స్. సో 15-20 days అయింది అనుకుంటా. సో ఇక్కడ లేను నేను. యాక్చువల్లీ నేను వెళ్ళింది గోవాకి వెళ్ళాం ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం 18th ఈవినింగ్ వెళ్ళాము, 24th మధ్యాహ్నం ఈవినింగ్ కల్లా వచ్చేసాము. సో వీఆర్ నాట్ దేర్. మ్యాక్సిమం 6 days ఉన్నాం ఫ్రెండ్స్ అక్కడ. సో ట్రిప్ కోసం చెప్తానమని మేము ముందుకు వచ్చాను. చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ట్రిప్ సూపర్గా ఉంది. సో ఇది ఎందుకు మీకు చెప్పాలనుకుంటున్నానంటే, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని. ప్లస్ యాక్చువల్లీ నేను గోవాకి వెళ్ళేది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైమ్. సో ఫస్ట్ టైంలో మేము ఓన్లీ నార్త్ గోవా కవర్ చేసాము. ఇప్పుడు సెకండ్లో ఏం చేసామంటే సౌత్ గోవా కవర్ చేద్దామని కూడా వెళ్ళామన్నమాట. సో ఆఫ్టర్ 2 years మేము మళ్ళీ వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. అసలు గోవా గురించి చెప్పేది ఎవరికి అవసరం లేదు, అందరికీ తెలుసుంటుంది. కానీ ప్రత్యేకంగా వెళ్ళి ఎంజాయ్ చేసి అనుభవించి, అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. చాలా బాగుంది అసలు. సో ఈ ట్రిప్ కోసం నేను కొంతగా షూట్ చేశాను. సో నా వల్ల ఎంతైతే అంత షూట్ చేశాను ఫ్రెండ్స్. సో మీరు చూడండి, అక్కడక్కడ ఏమైనా బాగా నచ్చలేదు అంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. సో చాలా బాగుండే ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో ఈవినింగ్ బయలుదేరాం మేము. యాక్చువల్లీ ఈవినింగ్ ట్రైన్లో నా ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ నేను. సో నా ఈవినింగ్ మేము బయలుదేరాము. మళ్ళీ ట్రైన్లో ఏం జరిగింది, ట్రైన్లో ఎలా ఎంజాయ్ చేసాము, ట్రైన్ దిగాక ఏంటి, మళ్ళీ బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము, సో ఇంకా బోటింగ్ ఎలా ఎంజాయ్ చేసాము, ఇంకా ఏ బీచ్కి వెళ్ళాము, అక్కడ నా చిన్న రీల్స్ కూడా షూట్ చేసుకున్నాను కదా, మీకు పెట్టాను కదా ఆల్రెడీ, చూసారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ ఆల్ లైక్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు అందరికీ నా చాలా 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 థ్యాంక్ యూ. నేను సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను చాలా చేస్తాను వీడియోస్ ఫ్రెండ్స్. నాకు కాన్ఫిడెంట్ ఉంది. సో నా కాన్ఫిడెన్స్ ఇంకా పెంచండి, నా కాన్ఫిడెన్స్ని. సో బీచ్లో మాత్రం అదిరిపోయింది అనమాట. అసలు ఆ వాటరు, ఆ వేవ్స్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వేవ్స్ చూసాం అనుకోండి, మన మనసులో ఉన్న బాధ అసలు అన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఆడ కూర్చొని కాసేపు అంతా చాట్ చేసుకుంటూ, కాస్త ఏమైనా సంథింగ్ తింటూ, సంథింగ్ చిన్నగా కూల్ డ్రింక్ తీసుకుంటూ, ఎనీథింగ్ ఇఫ్ యూ టేక్ అండ్ వీ ఎంజాయ్ అ లాట్ ఓవర్ దేర్. అన్నీ మర్చిపోతాం ఫ్రెండ్స్ మనము అక్కడ బీచ్లోకి వెళ్తే. సూపర్గా ఉంటుంది. నా చిట్టి తల్లితో, నా ప్రిన్సెస్తో నేను బీచ్లో ఆడుకున్నాను, మా హస్బెండ్తో ఆడుకున్నాను, మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం కాబట్టి ఫ్యామిలీతో టోటల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. బోటింగ్ వాజ్ వెరీ మచ్ డేంజరస్ అనమాట. యాక్చువల్లీ వాటర్లో బోట్లో వెళ్తూ ఉంటే ఎలా అనిపించిందంటే, అబ్బో ప్రాణం అరి చేతిలో పెట్టుకున్నట్టు అనిపించింది ఫ్రెండ్స్, రియల్లీ. కానీ మనం ఒక బీచ్ చూడాలంటే కంపల్సరీ ఆ బోట్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. సో అందుకే బోట్లో వెళ్ళాం దాంట్లో. సో ఇంకోటి ఏంటంటే, బీచ్లో చెప్పద్దు, మట్టి చాలా ఉంటుంది. కంపల్సరీ బీచ్లో మనం షార్ట్సే వేసుకోవాలి ఫ్రెండ్స్. షార్ట్స్ వేసుకోకపోతే మనం వేసుకునే అన్నీ మట్టి అయిపోతాయి అనమాట. ఏనియో కొన్ని రోజులే కదా ఎంజాయ్ చేయడానికి. సో మట్టి అంటినా ఏం కాదు అన్నట్టు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది నా థింకింగ్. చాలా బాగుండే, సూపర్గా ఉండే. ఇంకా ఫిష్ అక్వేరియం ఫ్రెండ్స్, చాలా అది కూడా బాగుంది ఫ్రెండ్స్. సో మేము అక్కడ అటెండ్ అయిన రెస్టారెంట్స్ కూడా మీకు చూపిస్తాను. నా చిన్నగా తీస్తాను వీడియోస్, కానీ ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉంటుంది మీకు. సో చాలా చాలా సూపర్గా అనిపించింది. సో కంపల్సరీ మన డైలీ వర్క్ షెడ్యూల్స్లో మనం తప్పకుండా ఇటువంటిది ఒకటి రిలాక్సేషన్ ఉండడానికి బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా, ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్ళడము, రావడము, మళ్ళీ ఈ వర్క్ చేయడము, ఆ వర్క్ చేయడము, కంపల్సరీ డే టు డే రొటీన్ మనది ఉంటూనే ఉంటుంది. కానీ మన బాడీకి రిలాక్సేషన్, మైండ్కి రిలాక్సేషన్ అంటే
ఒకటి మంచి ప్లేస్కి ఎక్కడైనా ఫ్రెండ్స్, ఎవరు ఎక్కడ వెళ్ళాలనుకోనా, ఎక్కడ వెళ్తే రిలాక్సేషన్ అనిపిస్తుందో అక్కడ వెళ్ళి కాస్త టైం కంపల్సరీ గడపాలి ఫ్రెండ్స్. దిస్ ఇస్ మాత్రం కంపల్సరీ. ఎవరైనా సరే ఫ్రెండ్స్, మైండ్కి రిలాక్సేషన్ ఉండాలి, మనసుకి రిలాక్సేషన్ ఉండాలి, బాడీకి కూడా రిలాక్సేషన్ ఉండాలి ఫ్రెండ్స్. సో అదే చెప్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కొద్దిగా షేర్ చేసుకున్నాను. అందుకే నేను పెట్టే వీడియోస్ పార్ట్లో పెడతాను ఫ్రెండ్స్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో. సో ఆ విధంగా మీరు చూడండి నేను ఎలా షూట్ చేశాను. మిస్టేక్ ఉంటే ఫర్గివ్ మీ, అంత క్లియర్గా లేకున్నా ఫర్గివ్ మీ, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు షూట్ ఇట్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్. కొన్ని వీడియోస్ చేయడానికి వేరే అంటే మా వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. సో బట్ ఐ డిడ్ మై సెల్ఫ్ వాట్ ఐ క్యాన్ డూ ఇట్ ఫ్రెండ్స్. ప్రాపర్ టోటలీ బ్యూటిఫుల్ ఇమేజెస్ ఆల్రెడీ నా పిక్స్ చూసారనుకుంటా, మీరు ఆల్రెడీ అక్కడ షూట్ చేసి ఇది రీల్స్ కూడా చూసారనుకుంటా. చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ, అసలు సీనరీస్ అండ్ ఇమేజెస్, పిక్స్, ఎవ్రీథింగ్ వాజ్ వావ్ ఓవర్ దర్. సో బీచ్ గురించి నేను చెప్పేది మీకు అవసరం లేదు. యూ పీపుల్ నో ఇట్, యూ పీపుల్ అండర్స్టాండ్ ఇట్, యూ పీపుల్ ఆల్రెడీ సమ్ పీపుల్ ఆల్రెడీ లైక్డ్ ఇట్ యాక్చువల్లీ. సో తప్పకుండా చూడండి. నేను పెట్టే చిన్న చిన్న వీడియోస్ పార్ట్లో పెడతాను, పార్ట్ 1, పార్ట్ 2 అని. చూడండి. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ వచ్చే వరకు, మళ్ళీ యాక్చువల్లీ ద బిగ్ థింగ్ నా నుంచి ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఐ బోర్డెడ్ ద ఫ్లైట్. ఎందుకంటే ఫ్లైట్ అంటే చిన్నప్పటి నుంచి భయమే అనమాట. ఎప్పుడు కూడా ట్రైనే ప్రిఫర్ చేసేవాము. కానీ సూపర్ ఫ్రెండ్స్, ఆ ఎక్స్పీరియన్సే సూపర్, ఆసమ్, అసలు ఆసమ్. నిమిషంలో వెళ్ళిపోవచ్చు మనం. గోవాకి అయితే ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ నుంచి గోవాకి ఇట్స్ 1.5 మ్యాక్సిమం 1 అవర్లో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కానీ అక్కడ ఆల్ చెక్అవుట్ చెక్ఇన్కి అది టైం పడుతుంది. సో ఆ చెక్అవుట్ చెక్ఇన్కే కాస్త టైం పడుతుంది. కానీ టైంకి వచ్చేస్తాము అలసట లేకుండా. టైంకి అసలు ఇంట్లో ఉంటాం ఫ్రెండ్స్ అసలు. సో ఎప్పుడు అలవాట్లేదు కాబట్టి ఫస్ట్ టైం ఒకసారి అంటే when we went to Goa, when we came back, we came through the plane actually. Awesome friends, boarding a plane is very awesome. ఇంకా నేను ఆ విండో నుంచి చాలా వీడియోస్ తీసాను, మీకు ఆల్రెడీ పెట్టాను. క్లౌడ్స్ ఆర్ సూపర్ ఫ్రెండ్స్, రియల్లీ సూపర్. క్లౌడ్స్ చూస్తే ఏంటి ఇట్లా, అసలు ఏంటి ఇలా ఎక్కడున్నాం మేము అన్నట్టు అనిపించింది. చాలా బాగుండే క్లౌడ్స్ అయితే. అసలు ఏదో బాగా స్నో వరల్డ్లో పైకి వెళ్తున్నట్టు అనిపించింది. అసలు ప్లేన్ చాలా బాగుంది. అక్కడ నుంచి వ్యూ చూసి కింద చూస్తే భయపడతాం ఫ్రెండ్స్. కానీ ఆ క్లౌడ్స్ మధ్యలో ఆ ప్లేన్ వెళ్ళడము, ఆ విండో సీట్లో కూర్చొని బయటికి చూడడము, ఇవన్నీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ అ గుడ్ థింగ్ ఇన్ మై లైఫ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై డ్రీమ్ ఫ్రెండ్స్. సో అదేదో కొన్ని డ్రీమ్స్ సెట్ అయిపోతున్నాయి, యాక్చువల్లీ క్లియర్ అయిపోతున్నాయి. మైండ్లో ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోతున్నాయి. డ్రీమ్స్ కూడా కమింగ్ ట్రూ ఫ్రెండ్స్. సో అందుకే చూడండి వ్యూస్. ఇది నేను పెట్టిన క్లౌడ్ వ్యూస్ ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూసారా? నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ మై ట్రిప్. ప్లీజ్ ఎంజాయ్ మై ట్రిప్. అండ్ నా ట్రిప్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇట్స్ ఇన్ పార్ట్స్. సో పెడతాను ఎవ్రీథింగ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్, I'll put it in the video. So enjoy friends. So thank you friends, thank you for your support, thank you for everything, and please enjoy my videos. Just watch it.